హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో క్యాబేజీతో పప్పుని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇలా ఒక్కసారి క్యాబేజీతో పప్పు చేసి చూడండి, మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. క్యాబేజీతో పప్పుని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా క్యాబేజీని ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1/2 కిలో నుంచి 300 గ్రాముల వరకు క్యాబేజీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీరు కావాలంటే క్యాబేజీ క్వాంటిటీని పెంచుకోవచ్చు కూడా. సో అలా చేసుకున్నా కానీ పప్పు అనేది టేస్టీగానే ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా క్యాబేజీ అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని అందులోకి రైస్ కుక్కర్ కప్తో 1 కప్పు వరకు కందిపప్పుని వేసుకోండి. చెప్పాను కదా, మీరు కావాలంటే కందిపప్పు క్వాంటిటీని తగ్గించి క్యాబేజీ క్వాంటిటీని పెంచుకోవచ్చు కూడా. మీరు మీ టేస్ట్కి తగ్గట్లుగా వేసుకోండి. సో ఈ విధంగా 1 కప్పు కందిపప్పుని ఇందులోకి వేసుకుని ఫస్ట్ ఈ కందిపప్పుని ఒక 2-3 సార్లు నీళ్ళతో కడుక్కోండి. కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు ఉన్నాయి కదా, అంతా కూడా వేసుకోండి. వేసుకుని ఇందులోకి 3 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోండి. పోసుకున్న తర్వాత ఈ గిన్నెని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టుకుని హై ఫ్లేమ్లో ఈ పప్పు ఈ క్యాబేజీ అనేది ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈ క్యాబేజీ కందిపప్పును ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో ఈ విధంగా గ్రెడ్తో కలుపుకుంటూ ఉడికించుకోండి. అండ్ ఇక్కడ నేను మీకు ఇది ఒక పొంగు వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒకసారి కందిపప్పును చెక్ చేసుకోండి. కందిపప్పు గింజని ఒకటి చేతిలోకి తీసుకుని ఈ విధంగా వేలుతో నొక్కారంటే ఇది విధంగా 2 సగాలుగా అయిపోవాలన్నమాట. ఇలా అయిపోయింది అని అంటే మనకి ఆ క్యాబేజీలో ఉండే స్మెల్ అంతా కూడా పోతుంది. ఇప్పుడు దీన్ని తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకోండి. పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా నూనెను వేసుకోండి. మీరు కొద్దిగా నూనె ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా కొద్దిగా నూనెను వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అంతా శనగపప్పును వేసుకోండి. అండ్ 1 టీ స్పూన్ అంతా మినప్పప్పును కూడా వేసుకోండి. అండ్ 1/2 టీ స్పూన్ అంతా ఆవాలు, 1/2 టీ స్పూన్ అంతా జీలకర్రను వేసుకోండి. తర్వాత ఒక 2 లేదా 3 ఎండుమిర్చిని కూడా ఈ విధంగా తుంపి వేసుకోండి. ఈ తాలింపు దినుసులన్నీ కూడా చక్కగా ఎర్రగా వేగేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇవి వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి ఒక 3 లేదా 4 కరివేపాకు రెమ్మలను కూడా వేసుకోండి. వేసుకుని ఈ తాలింపు గింజలు అనేవి వేగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా బారుగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అనేది లైట్గా వేగేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను మీకు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు క్యాబేజీ ఉన్నాయి కదా, ఆ కందిపప్పు క్యాబేజీని నీళ్ళతో సహా వేసుకోండి. నీళ్ళని సపరేట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఈ విధంగా మొత్తం కూడా వేసుకుని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపును కూడా వేసుకోండి. తర్వాత మీ ఘాటుకు తగ్గట్లుగా మీరు ఎంతైతే స్పైస్ తినాలనుకుంటారో దానికి తగ్గట్లుగా కారాన్ని కూడా వేసుకోండి. వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టేసేసుకుని ఫ్లేమ్ని సిమ్లో పెట్టి దీన్ని మెత్తగా ఉడికేంత వరకు కూడా ఉడికించుకోండి. ఇది కొద్దిగా టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది, కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు అనొచ్చు, అక్క ఇది కుక్కర్లో పెట్టి కూడా ఉడికించవచ్చు కదా, కందిపప్పుని క్యాబేజీని ఇలా సపరేట్గా ఎందుకు ఉడికించాలి, టైం ఎక్కువ పడుతుంది కదా అని అనుకోవచ్చు. మీరు కుక్కర్లో కానీ పెట్టారంటే ఆ క్యాబేజీ అంతా కూడా స్మెల్ వస్తుందన్నమాట. మీరు ఇలా బయట ఉడికించుకుంటేనే ఆ ఆవిరంతా బయటకు పోయి ఆ స్మెల్ అనేది మీకు తెలియదు అనమాట. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. పప్పును ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో అవసరం పడితే సరిపడిన నీళ్ళని పోసుకుని ఉడికించుకోండి. ఇక్కడ నేను మీకు పప్పు అంతా కూడా చక్కగా ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉడికించుకోండి. అండ్ ఇక్కడ ఉడికించుకునేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోండి. హైలో కానీ లేదంటే మీడియంలో కానీ పెట్టారంటే నీళ్ళు ఎక్కువ తీసుకుంటాయి, కానీ పప్పు అనేది తొందరగా ఉడకదనమాట. ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఉడికించుకున్న తర్వాత మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో చూసుకుని ఆ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది పిల్లలు క్యాబేజీ స్మెల్ వస్తుందని తినరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా పప్పులో వేసి పెట్టి చూడండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. అసలు వాళ్ళకి తెలియదు కూడా ఇందులో క్యాబేజీ వేసామని, అసలు స్మెల్లే రాదు, పప్పు లాగానే ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.